ప్రెసిడెంట్ అండి. నా పేరు శశాంక మౌలి. నవీన్ యాదవ్ గారు వచ్చిన తర్వాత మాకు చాలా ఉత్సాహంగా అన్ని పనులు కూడా చాలా బాగా చేయించారు. మా కాలనీలో సీసీ రోడ్స్ ఎన్నాళ్ళ నుంచో మేము జరగపోయిన కార్యక్రమం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడం జరిగింది, సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. దీనికి అధికారులు ప్లస్ మా నవీన్ అన్నగారు, మా ఎమ్మెల్యే గారు ముందుండి మా కార్పొరేటర్ గారు సంగీత్ యాదవ్ గారు కూడా ఎంతో సహకరించారు. వారందరికీ నా కాలనీ తరఫున, మా కాలనీ ప్రెసిడెంట్గా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎలక్షన్ జూబ్లీస్లో ఏదైతే సీఎం రేవంత్ అన్న ప్రజలకి మీకున్న సమస్యలు నెరవేర్తామని మేము ప్రజల్లోకి వచ్చి ఓటు అడగడం జరిగింది. మరి గతంలో అందరూ ప్రచారంలో వచ్చి మాటలు ఇచ్చి చెప్పి వెళ్ళిపోయేవారు. అలాంటిది మేము ఈరోజు ఒక మాట ఏదైతే నమ్మకంతో ప్రజలు మాకు ఓటేసి గెలిపించారు నవీన్ అన్నని జూబ్లీస్ నుంచి, అదేవిధంగా వారికి ఉన్న సమస్యలకు పర్మనెంట్ సొల్యూషన్గా మేము అన్ని పనులు ఒకటిగా నెరవేర్చుకుంటూ వస్తాం. ఇప్పుడు ఈ నాగార్జున కాలనీలో మరి ఎలాంటి వర్క్స్ కంప్లైంట్స్ లేకుండా సివరేజ్ కానీ రోడ్స్ కానీ కంప్లీట్గా ఈ కాలనీ ఒకటి మోడల్ కాలనీగా మేము తీర్చిదిద్దాము. అలా కాలనీ వాళ్ళు కూడా రెగ్యులర్గా వాళ్ళకున్న సమస్యలు మా దగ్గరికి తీసుకొచ్చి వారు కూడా కాలనీని ఒక మోడల్ కాలనీగా చాలా మంచిగా తీర్చిదిద్దారు. పార్క్ కానివ్వండి, రోడ్ కానివ్వండి, ఇక్కడ చాలా ఇష్యూ ఉండే సివరేజ్, ఇప్పుడు అది పర్మనెంట్ సొల్యూషన్గా సివరేజ్ లైన్ వేసేసి రోడ్ కూడా వేసినందుకు ఈ కాలనీ చాలా బ్యూటిఫికేషన్ బాగుంది అని. అండ్ ఇన్ఛార్జ్ డిప్యూటీ కమిషనర్ 37 కోరవంట. ఇప్పుడు సారు ఏవైతే ప్రపోజల్స్ మాకు పెట్టారో అవి తూచా తప్పకుండా అన్ని ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకొని, అటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకొని కాలనీ ప్రజలకు ఏ విధంగా వాళ్ళకు కావాలనో, మళ్ళీ సార్ మా ఎమ్మెల్యే సార్ మనకి ఏ విధంగా కార్పొరేటర్ మేడం ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మేము చూసుకొని అన్ని విధాల బడ్జెట్ చూసుకొని అన్ని విధాల మేము వాళ్ళు చెప్పినట్టు మేము ఆ వర్క్ మేము కంప్లీట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తామని చెప్పి. గతంతో పోలిస్తే గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ మన నవీన్ సార్ వచ్చిన తర్వాత మీకు ఎలాంటి డిఫరెన్స్ కనిపిస్తుందండి? సార్ పట్ల మీకు ఉన్నటువంటి మాకు ఎట్లా ఉండదంటే, మాకు నవీన్ సార్ మా ఫ్రెండ్షిప్ లాగా, మనకి డిటెక్టర్ కాదు, ఒక ఫ్రెండ్షిప్ లాగా చేసుకొని మేము అందరితో పాటు పనిచేస్తూ పోతున్నాం. అందరితో కోఆర్డినేషన్ చేసుకొని సాటిస్ఫై చేసి ప్రభుత్వం ఏ విధంగా మాకు టాస్క్ ఇచ్చిందో ఆ టాస్క్ మేము కంపల్సరీ కంప్లీట్ న్యాయపరంగా మంచిగా కంప్లీట్ చేస్తాం. చెప్పండి మ్యామ్, మీరు అంటున్నారు గతంలో మేము భయపడే వాళ్ళం అట్లా ఉండేది, ఇప్పుడు అంతా మాకు ఎమ్మెల్యే గారు అందరి డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ప్రజలు బాగా భయంతో బతికే వాళ్ళు. అలాంటిది ఈరోజు ప్రజలకి ఏదైతే నెససరీయో అవి చేసుకుంటూ మేము ప్రజల్లో ఉంటున్నాం. ప్రజలు కూడా చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, నవీన్ అన్నని కానివ్వండి, ప్రతి ఒక్కరు నవీన్ అన్న ఇంట్లో తను మా ఇంటి మనిషి, మా ఫ్రెండ్, మా సీనియర్ అని ప్రతి ఒక్క పరిచయస్తులే ఉన్నారు నవీన్ అన్నకి. అలా ఎవరైతే సమస్య ఉంది అని నవీన్ అన్న దగ్గరికి వచ్చినప్పుడు కూడా తను దగ్గరుండి ఆ సమస్యని నెరవేరుస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా కొంచెం నీట్నెస్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న 99 డేస్లో ఏదైతే క్లీన్నెస్ ఎక్కడ ఉండకుండా అన్నీ చేయాలని మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానిపైన ఈరోజు మీటింగ్ ఉండడంతో పొన్నం సార్ రాలేకపోయారు, ఆఫ్టర్నూన్ వస్తానని చెప్పారు. ఆ మీటింగ్లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మనకు సీఎం అన్న ఇచ్చారో అదేవిధంగా గవర్నమెంట్ కూడా అన్నీ క్లీన్ అండ్ నీట్గా ఉండేలాగా ఈ జూబ్లీస్ని ఒక మంచి కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దబోతున్నారు నవీన్ అన్న గారు. అంటే ఇప్పుడు ఆయన ఏమైతే హామీలు ఇచ్చారో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా నెరవేర్చిపోతారు. నమ్మకం మీకు ఉందా నవీన్ సార్ పట్ల? ఖచ్చితంగా నమ్మకం ఉంది. తను పదవి లేనప్పుడే ప్రజాసేవ చేశారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ నాకు హోదా అవసరం లేదు, నేను ప్రజలకి సేవ చేస్తానని తన గతం 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవలోనే ఉన్నారు. అదే ప్రజలు ఈరోజు నవీన్ అన్నకి అవకాశం వస్తే మేము నవీన్ అన్నని గెలిపించుకుంటాం. ఒక ఎమ్మెల్యేగా ఉండి మాకు ఎన్నో ఇంకా చాలా మందికి ఆదుకుంటారు, పేదవాళ్ళకి కానివ్వండి, ఎలాంటి సమస్యలు ఉన్నా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తారన్న ప్రజలు చాలా నమ్మకంతో అన్నని గెలిపించారు. అదేవిధంగా అన్న కూడా ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో ఎలాంటి సమస్య లేకుండా ఈ కాన్స్టిట్యున్సీని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని మంచి టాప్ కాన్స్టిట్యున్సీగా నవీన్ అన్న గారు తీస్తారన్న ఒక 100% నమ్మకం మాకున్నది. ఈ 100 రోజుల పరిపాలనలో అంటే మీరు ఏ విధంగా సాటిస్ఫై అయ్యారు? ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము 100 రోజుల్లో ప్రజలకు ఏదైతే గెలిచిన తర్వాత వారికి ఆల్మోస్ట్ ముందే సీఎం గారు ఇచ్చిన బడ్జెట్తోని అన్ని వర్క్స్ పెట్టాము. అలాంటిది ప్రజలు వారికి ఒక్కొక్కటిగా మేము ఇనాగరేషన్ చేసుకుంటూ ఈరోజు 100 రోజుల్లో మొత్తం మీరు ఎగ్జాంపుల్గా చూడొచ్చు. చాలా కాలనీస్లో సివరేజ్ ఇష్యూ, ఇక్కడ ఒక 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ప్రాబ్లమ్స్ ఉండే సివరేజ్.
అలాంటిది ఇప్పుడు ఆ సివరేజ్ సమస్యలు తీర్చి రోడ్ వేసి ఉంటే ప్రతి ఒక్కరు వెళ్తుంటే అరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత బాగా చేశారు, నవీన్ అన్న వచ్చిన తర్వాత మనకి ఎంత మంచి డెవలప్మెంట్ అవుతుందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. అట్లా వెళ్ళినప్పుడు చాలా మేము మంచి పని చేసాము, న్యాయంగా ఈసారి ఓటేసామని ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూస్ చేసుకున్నామని అయితే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా అసలు ఇలాంటి మనిషిని మనం ఎందుకు తెచ్చుకోలేదు, గతంలో రాలేకపోయారు, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా నవీన్ అన్న కూడా ప్రతి క్షణం ప్రజల్లో పొద్దున లేచి నుంచి నైట్ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలను తీర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ అంటే 100 days అనుకుంటున్నారు, ఇప్పుడు సెలబ్రేషన్ హ్యాపీగా కనిపిస్తుంది, అందరూ కూడా సాటిస్ఫైడ్ గా కనిపిస్తుంది. మీ అభిప్రాయం ప్రకారం ఏం చెప్తారు? నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి, ఇది కాలనీ సెక్రటరీ నాగార్జున నగర్ కాలనీకి. అనిల్ అన్న గారు కానీ మా మెయిన్గా మేడం గారు కూడా చాలా కోఆపరేట్ చేశారండి. అంతకుముందు ఈ రోడ్స్ మీద నడవటానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక రోడ్స్ కాదు, సిమెంట్ రోడ్స్ కాదు, మాకు మొదటి నుంచి కొద్దిగా చాలా ప్రాబ్లమ్స్ ఉండే, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉండే అండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ బాగుండే. ఎప్పుడు వాటర్ రోడ్ల మీద బాగా ఫుల్గా వస్తూనే ఉండే, రోడ్డు మీదనే ఉండే అసలు లోపల డ్రైనేజీల కన్నా కూడా. మేడం గారి కోఆపరేషన్, సంగీత మేడం గారి చలవ వలన, మన ఎమ్మెల్యే నవీన్ అన్న చలవ వలన మా కాలనీ ఈరోజు హ్యాపీగా ఉంది. మేడం గారు చెప్పినట్టు మోడల్ కాలనీ అయింది మాది. చాలా సంతోషంగా ఉంది. వారికి మా కాలనీ తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నామండి. అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు, చాలా తేడా ఉంది. మా కాలనీ చూస్తుంటే వచ్చింది. చాలా సంతోషం. ఇంకా ఎన్నో సాధించబోతున్నారు రేవంత్ అన్న కానివ్వండి, నవీన్ అన్న కానివ్వండి, ప్రజలకి చాలా చేయబోతున్నారు. ఈ గవర్నమెంట్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎమ్మెల్యే గారు 100 రోజుల పాలన కంప్లీట్ చేసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మా నవీన్ యాదవ్ గారు ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ లోకల్ పర్సన్, అతను ఇక్కడనే పుట్టి పెరిగిన వ్యక్తి. ఇప్పుడు రేవంత్ అన్న ఆశీర్వాదంతో, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరి ప్రోద్బలంతో మొత్తం 135 వర్కులు ఈరోజు ప్రారంభోత్సవానికి ఈరోజు బయలుదేరినాం. ఉదయం నుంచి మ్యాక్సిమం ఇక్కడ నిధుల వరద తీసుకొస్తున్నారు నవీన్ యాదవ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో. కాబట్టి ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నాడు. రేపు కార్పొరేటర్ జరగబోయే రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా 12కి 12 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గట్టిగా సాధిస్తుందని చెప్పనేసి నవీన్ యాదవ్ గారి అండతోని అన్ని గెలుస్తుందని చెప్పని మేము ధీమాగా. అంటే ఇప్పుడు ఈ 100 రోజుల పరిపాలన అంతా సంతృప్తిగానే ఉన్నారా? చాలా సంతృప్తిగా ఉన్నాము. దగ్గర నియర్లీ ఒక 200 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొని వచ్చారు నవీన్ యాదవ్ గారు మాట్లాడి. అంటే ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఎక్కువ స్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, కాబట్టి ఇక్కడ ఇంకా భారీ బడ్జెట్లో తీసుకొచ్చి నవీన్ యాదవ్ గారు సీఎం గారితో మాట్లాడుతున్నారు. తర్వాత వరద కాలువలు కానివ్వండి, హైటెన్షన్ వైర్లు కానివ్వండి, ఇవన్నిటికి మాట్లాడి అవన్నీ చేయిస్తున్నారు. భూగర్భ లైన్లకి ఎస్టిమేషన్ చేపించి శాంక్షన్ చేపిస్తున్నారు. మీకైతే ఒక నమ్మకం ఏర్పడింది ఆయన పట్ల? మాకు బ్రహ్మాండంగా నమ్మకం ఏర్పడింది. ఒక రాజకీయ నాయకునికి ఓర్పు ఎంత ఉండాలో అంత ఓర్పు ఉంది ఆయనకి. పబ్లిక్ సమస్యలన్నీ విని వాళ్ళ సమస్యలన్నీ ఆయన నెరవేరుస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ సందర్భంగా? అంటే ఇటువంటి లీడరు, అర్థం చేసుకున్న లీడర్ మనకి దొరికింది కాబట్టి ఇతన్ని ఇదే రకంగా మనము నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపించుకొని మంత్రి పదవి ఇప్పించుకోవాలని చెప్పనేసి మేము మంత్రి కావాలని అయితే కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్. మన ఎలక్షన్స్లలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇన్ఛార్జ్ మినిస్టర్లలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఒకటే రోజు 100 ఇనాగ్రేషన్స్, 145 వర్క్స్ ఉన్నాయి. సో మొత్తం 45 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతున్నారు. సో మనం ఏంటంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు మా నవీన్ అన్న. సో ఇలాగనే కంటిన్యూ అవుతుంది. ఇదేంటంటే ఇది ఎగ్జాంపుల్. ఓన్లీ 100 daysలోనే ఎవరు కూడా చేయలేరు, మొత్తం తెలంగాణ మొత్తంలోనే ఎవరు చేయలేదు. ఆల్మోస్ట్ ఇది రికార్డ్. ఇది 100 daysలో 100 ఇనాగ్రేషన్స్ విత్ 145 వర్క్స్, 45 crores. అంటే వేరే లీడర్ ఎవరు కూడా 100 రోజులు ఇన్ని కార్యక్రమాలు చేయలేదు. ఎవరు చేసి చూపించండి, ఎవరు కూడా చేయలేదు. అంటే రికార్డ్ బ్రేక్ చేశారు. రికార్డ్ బ్రేక్ చేశారు. సో ఇది ట్రైలర్ మాత్రమే. ఇది చాలా ఈ విధంగానే జూబ్లీస్ యాక్చువల్లీ నవీన్ ఎలక్షన్స్ లో మాట ఇచ్చినట్టుగా దాని మాట కట్టుబడి వివిధ రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు మా నవీన్ చేస్తున్నారు. అవునా? ఓకే అండి. మీ ఎమ్మెల్యే గారు 100 days సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూస్తున్నారు, ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో ప్రతి చోట కూడా ఇనాగ్రేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
దాదాపుగా ఈ జూబ్లీ చరిత్రలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రికార్డ్ ఇది. ఎందుకంటే ఒక్కరోజే దాదాపుగా 137 ఇనాగ్రేషన్స్ అంటే అది కూడా ఈ జూబ్లీ నియోజకవర్గంలో బై ఎలక్షన్లో గెలిచిన నవీన్ అన్న గారి ఆధ్వర్యంలో చేయడం అనేది మేము గొప్పగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ ఒక తీర్పు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ అన్న గారిని గెలిపించిన తర్వాత కూడా ఏదైతే ముందు వాగ్దానాలు చేశామో అదే వాగ్దానాలు నెరవేరుస్తూ 100 రోజుల్లో 100 ఇనాగ్రేషన్లు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఇనాగ్రేషన్ చూసినట్లయితే గతంలో ఒక 10 లక్షలు 20 లక్షలు పని తీసుకోవాలంటే 10-20 నెలలు తిరగాల్సి ఉంటుంది ఎమ్మెల్యే గారి దగ్గర. ఇప్పుడు ప్రజల వద్దకే వచ్చి వారికి సమస్యలు ఏమున్నాయి అని చెప్పేసి 100 రోజుల్లో ఏదైతే ప్రోగ్రెస్ కార్డులో ప్రజలకు మీరే చూస్తున్నారు. సమక్షంలో ప్రజలు కూడా వారి యొక్క ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వాటర్ సమస్య కావచ్చు, సెవరేజ్ కావచ్చు, పార్కులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రతి అంశాలను ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇనాగ్రేషన్లో పాల్గొనడం జరుగుతుంది. అంటే నవీన్ యాదవ్ గారి 100 రోజుల పరిపాలన మీరు సంతృప్తిగానే ఉన్నారా? 100%. ఎందుకంటే నేనే కదా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ ముందు మనం ఏం కమిట్మెంట్ ఇచ్చామో చాలామంది నాయకులు ఎలక్షన్ ముందు కమిట్మెంట్ ఇచ్చి ఎలక్షన్ తర్వాత కనిపించకుండా పోతారు. కానీ ఎలక్షన్లో ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్ల ప్రకారం 100 రోజుల్లో 100 ఇనాగ్రేషన్లు అనేది గొప్ప కార్యక్రమం. ఇది ఏదో ఒక ప్రైవేట్ కార్యక్రమం కాదు, పబ్లిక్ సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి అందరూ కూడా నేను ఒక్కనే కాదు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. 100% ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకు అనుకూలంగానే పనులు జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి జూబ్లీ హిల్స్లో ఇక సమస్య అనేది ఉండకుండా చేసే విధంగా ముందుకెళ్తాం. అంటే ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలకి చాలా సాటిస్ఫై అయ్యాము, అలాగే రికార్డ్ బ్రేక్ చేశారని మీరు అందరూ చెప్తున్నారు. ఇంకా తాను ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇప్పుడు ప్రజలకు ఏదైతే అవసరమో ఆ కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే గతంలో రాక్షస పాలన, అప్రసామాజిక పాలన ఉండేది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రజాపాలన జరుగుతుందో ప్రజాపాలనలో ప్రజలకు అవసరమైన విధంగా ప్రజలకు అవసరమయ్యే పనులు చేస్తాం తప్పకుండా. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల మన్నలు పొందుతామో ప్రజల గుండెల్లో ఉంటామో అప్పుడే మనం ప్రజా నాయకుడు అంటాం. కాబట్టి తప్పకుండా అతను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా గెలిపించిన రోజు నుండి ఈ రోజు వరకు 100 రోజులు అవుతుంది. 100 రోజులు ఏ రోజు కూడా ఇంట్లో కూర్చోలేదు. ప్రజల మధ్యలో ఉంటున్నారు, ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. ప్రజలకు ఏ కమిట్మెంట్ ఇచ్చాం, ఏ వాగ్దానాలు ఇచ్చాం అనేది ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉండే నాయకుడు నవీన్ గారు కాబట్టి తప్పకుండా కమిట్మెంట్ నెరవేరుస్తాం. రానున్న రోజుల్లో కూడా జూబ్లీ హిల్స్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. 100 రోజుల్లో 100 ఇనాగ్రేషన్లు పెట్టేసి ఏ కాలనీలో కూడా ఏ బస్సులో కూడా గతంలో చూసినట్లయితే ఈ పార్క్ మీరే చూడొచ్చు. గతంలో ఇక్కడ నిలబడడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. దీన్ని బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రతి కాలనీలో కూడా చాలా వరకు పార్కులు డెవలప్మెంట్ చేయడం జరిగింది. 100 రోజుల కాలంలోనే ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు డ్రైన్ వర్క్లు కావచ్చు, నాల వర్క్లు కావచ్చు, వాటర్కి సంబంధించిన వర్క్లు కావచ్చు, అదేవిధంగా ఐమాక్స్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు కూడా అంటే ఈ సమ్మర్లో చాలా వరకు పవర్ ప్రాబ్లం ఉంటుంది, కరెంట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కరెంట్ పోల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏ సమస్య తీసుకున్నట్టు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే విషయంలో ముందుకెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ఫుల్గా నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా 12 గెలవబోతామనే సంతృప్తి ఉంది. తప్పకుండా ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వింటున్నారు కదండి, సమస్యల పరిష్కారం మాత్రమే కాదు, గతంలో పోల్చుకుంటే గతంతో కంపేర్ చేసుకుంటే కనుక ఊహించిన దానికంటే కూడా ఈ 100 రోజుల పరిపాలనలో నవీన్ యాదవ్ గారు చాలా సక్సెస్ అయ్యారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, లీడర్సే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయనకి జై కొడుతున్నారు. మంచి బంగారు భవిష్యత్తు అయితే నవీన్ యాదవ్ గారికి ఉంది అని చెప్పి, అలాగే తను త్వరలోనే మినిస్టర్ కూడా కాబోతున్నారని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మనం చూడొచ్చండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాకి మనం వెళ్ళడం జరుగుతుందండి. ప్రతి ఒక్క చోట కూడా ప్రజలైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా పండుగ వాతావరణం ప్రతి చోట మనకు కనిపిస్తుంది. ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లే కానీ సెక్రటరీలతో కానీ అందరితో మనం మాట్లాడుతున్నాం. నమస్తే అండి. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు కన్నగంటి సాంబశివరావు అండి. నేను ఈ కాలనీలో 18 నుంచి ఉన్నాను. ఇప్పుడు జరిగిన ఈ కాలనీ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు జరిగినంతగా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. దీనికి ఒక విధంగా మన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారిదే కారణం అని అనుకుంటున్నాం. చాలా అభివృద్ధి పనులు ఈ కాలనీలో అన్ని సీసీ రోడ్లు వేయటం జరిగింది.
ఓకే అండి. ఇంతకుముందు ఏదో 2-3 రోడ్లు ఉండేవి, కానీ ఉమ్, ఈ రోజున ఈ కాలనీ మొత్తం సీసీ రోడ్లు వేసి చాలా బ్యూటిఫికేషన్ చేశారు. Hmm. ఈ కాలనీలో 3 పార్కులు ఉన్నాయండి. Hmm. 2 పార్కులు ఏమో డెవలప్ చేశారు. Hmm. ఒక పార్కునేమో జిమ్గా ఏర్పాటు చేశారు. Hmm. ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా Hmm. ఇది సహకరిస్తుందని కాలనీ వాసులు అందరూ కూడా Hmm. అభినందిస్తున్నారు. అంటే చాలా సంతోషంగా ఉన్నారని అయితే మీ మాటల్లో తెలుస్తా ఉందండి. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు ఎవరిని కదిలిస్తున్నా కూడా మేము గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము, మాకు ప్రతి ఒక్క ఈ 100 రోజుల్లో కూడా రికార్డ్ బ్రేక్ చేశారని చెప్పొచ్చు, గతంలో వాళ్ళతో పోలిస్తే అంటున్నారు. దీని పట్ల ఏమంటారు? డెఫినెట్గా చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని Hmm. ఈ 100 రోజుల్లో ఇక్కడ ఈ కాలనీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ తెలుసుకుని Hmm. వాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డు కానివ్వండి, Hmm. ఈ మామూలుగా మిగతా అర్బన్ ఫారెస్ట్రీ కానివ్వండి, వీళ్ళంతా మాతో సహకరించి Hmm. ఈ రోజున ఈ పార్కులు ఈ షేప్గా రావడానికి Hmm. ముఖ్య కారకులైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి మా అభినందనలు తెలియజేస్తాం. అంటే ఇచ్చిన మాట ప్రకారంగానే మాట నిలబెట్టుకుంటున్నారు అంటారు. అవును, అవునా? అవునండి. ఓకే. అంటే మీరు ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నారు, మీరు ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు మీ అంచనా ప్రకారం? అంటే ఈ 100 రోజుల పరిపాలన మీకు అంటే ఏమనిపిస్తా ఉంది? 100 రోజుల పరిపాలనలో ప్రజలకి మేలు చేసిన వాళ్ళని Hmm. ప్రజలు మర్చిపోరండి. అవును. ప్రజలు అభివృద్ధిని కోరతారు. Hmm. కాలనీ డెవలప్మెంట్, కాలనీ నీట్నెస్, Hmm. ఇవి ముఖ్యంగా చూసుకున్న వాళ్ళకి డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నాను. ఓకే అండి. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.